అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, మన భాష పైన మనమే పట్టు లేక అందరూ ఇంగ్లీషు రకరకాల భాషలు వెంటపడుతున్నారు. మన భాష, మన ఆత్మగౌరవం ఒకటేనండి. మన భాషను మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ బాగా పెరుగుతుందంటే అది ప్రభుత్వాల లోపమో లేకపోతే వ్యక్తి లోపమో కాదండి, వ్యవస్థ లోపం కూడా కాదు. అసలు లోపం అనేది ఎక్కడుందండి చెప్తాను. ఈరోజు మనకి తగినంత ప్లేస్మెంట్స్ కానీ ఉద్యోగాలు ఉన్నా కానీ ఇల్లీగల్గా మన రాష్ట్రం మీద పడి లేదా మన దేశం మీద పడి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు వస్తున్నాయి ఉద్యోగాలు. ఈ ఒకవైపు నుంచి మత మార్పిళ్ళు కారణమైతే ఇంకోవైపు నుంచి కూడా సగటు ఎవరైతే నిజమైన భేదవాడు ఉంటాడో, ఎవరైతే నిజంగా దళితుడు ఉంటాడో వాడికి ఉద్యోగాలు తగ్గకపోవడానికి కారణం ఏంటంటే ముందు మన భాష పైన, మన సంస్కృతి పైన దెబ్బ కొడుతున్నారు. ఆ తర్వాత మెయిన్ థింగ్, ఆ తర్వాత మనకి ఏదైతే రావాలో అవి ఇతరులు ఎవరైతే భేదవాడు, దళితుడు అనే పేరు చెప్పుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వం నిజమైన భేదవాళ్ళకి న్యాయం చేయట్లేదు. ప్రభుత్వం నిజమైనటువంటి వారికి న్యాయం చేయకపోవటానికి కొన్ని గోడలు ఉన్నాయి. ఆ గోడలు అనేది సమాజంలోనే ఉన్నాయి. అవి ఉండటం వల్ల ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రావట్లేదు, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎంచక్క చదువుకుంటున్నారు, జాబ్ వస్తుంది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలాగ వెళ్ళిపోతున్నారు. ఎవరైతే నిజంగా ఈరోజు కూటికి కూడా గతి లేని వాళ్ళు ఇంకా అదే స్థానంలో ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి బ్రిలియన్స్ కూడా ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికన్నిటికీ మూలమైన కారణం ఏంటంటే ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు కారణమైతే ఒక కారణమైతే, ఇంకొక కారణం ఏంటంటే మన భాష పైన, మన సంస్కృతి పైన మనకి పట్టు లేకపోవటము, మనపైన మనకి కాన్ఫిడెన్స్ లేకపోవటము. ఎప్పుడైతే నేను తెలుగువాడిని, నేను ఏదైనా సాధించగలను అనే ఫిజికల్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటుందో అది 100 మందిలో, ఒకప్పుడు 100 మందిలో 100 మందికి ఉండేది. ఈరోజు 100 మందిలో కేవలం 10 మందికో 5 మందికో, రేపు 0 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల కూడా యువత అనేది ఈరోజు ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ప్రతి దానికి కూడా ప్రభుత్వాల మీద పడటం, ఆ ప్రభుత్వం అలా చేయలేదు, ఈ ప్రభుత్వం ఇలా చేయలేదు. ముందు మన సంస్కృతిని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మగౌరవాన్ని, మన భాష, మనం ఒక యూనిటీగా ఉంటే, తెలుగు వాళ్ళందరం కూడా ఒక యూనిటీగా ఉంటే, ఇదంతా మన కుటుంబమే అనుకుంటే ఖచ్చితంగా మన పనులు మనం నిజాయితీగా చేసుకోకపోతే ఆటోమేటిక్గా అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరండి. కావాలంటే ఇతర దేశాలను చూసి నేర్చుకోండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు ఎంత విలువనిస్తారో. కానీ మనం తెలుగువాడిగా పుట్టి మనము మన గౌరవాన్ని, మన ఆత్మగౌరవమైనటువంటి మన భాషని, మన తెలివితేటలను కూడా కోల్పోతున్నాము. ఎప్పటికీ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నాము, లేదా యూట్యూబ్ రీల్స్ కానీ ఇలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయి ఇంక ఇదే ప్రపంచం అనుకుంటున్నాము. ఈరోజు పుస్తకం పట్టుకొని తిరిగేవాడి కన్నా కూడా ఫోన్ పట్టుకొని తిరిగేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ముందు మీరు మారండి. మీరు మారి ప్రభుత్వాన్ని కూడా మార్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు విజ్ఞానవంతులైతే ఆ విజ్ఞానవంతులు రేపు రాజకీయాల్లోకి వెళ్తారు, మంచి వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే భాష పైన జరుగుతున్నటువంటి దాడిని ఆపడానికి ప్రయత్నం చేయాలి, మన సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడిని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వాలు భాషని సంరక్షించడానికి, సంస్కృతిని సంరక్షించడానికి, ముఖ్యంగా తెలుగుదేశంలో తెలుగు మాట్లాడేవాడు కనుమరుగైపోతే ఇంకా తెలుగుదేశం అని పిలిచి ప్రయోజనం ఏముందని, తెలుగునాడు అని పిలిచి ప్రయోజనం ఏముంది? పేరుకిది తెలుగుదేశం ఉంటారు, అందరూ అన్య భాష మాట్లాడతారు. ఎక్కడో సంస్కృతి అంటే పుస్తకాల్లో చూడాల్సింది, రేపు ఎక్కడో వికీపీడియాలోనూ ఎక్కడో చూసుకోవాలి. ఆలోచించకపోతే
మనల్ని మనం మార్చుకోకపోతే, మన సంస్కృతిని మనం సంరక్షించుకోకపోతే, కనీసం ఇంట్లో కూడా నామోషి అయిపోయింది. నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి ఈరోజు నామోషి అయిపోయింది. అలా నామోషిగా మీరు మారినప్పుడు ప్రపంచం తన పని తాను చేసుకుపోతుంది. మనమే కనుమరుగైపోతాము. ఎక్కడో ఎప్పుడో తెలుగువాడు ఉండేవాడట అని చెప్పుకునేవాళ్ళు అట్లా తయారైపోతాం. ఇకనైనా ఆలోచించండి ప్రజలారా, ఇకనైనా ఆలోచించు ప్రభుత్వమా. అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ మన తెలుగు భాష సంరక్షణ కొరకు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు? నాకైతే ఏదో కొన్ని యూట్యూబ్ వీడియోల్లో తప్పించి భాషని ప్రోత్సహించడానికి పెద్దగా ఏం చేస్తున్నారనేది నేనేం చూడట్లేదు. అదేవిధంగా ప్రకృతి ప్రజాభివృద్ధికి ప్రాణం వంటిది. మీరు బిల్డింగుల మీద కట్టేసి అదే అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ చెట్లని ప్రతి ఎక్కడో టౌన్లో అక్కడక్కడ పథకాలని కనిపిస్తే తప్పించి మచ్చుకైనా కనిపించట్లేదు ఒక మొక్క. ఇది కూడా గమనించండి. ప్రకృతిని ఏ దేశంలో అయితే ప్రకృతి బాగుంటుందో, ఏ దేశంలో అయితే భాషా సంస్కృతి బాగుంటుందో, ఆయా దేశాల్లో అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఇది గమనించండి. మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా వినాశనం అనేది జరుగుతుంది. ఇకనైనా దీన్ని ఆపకపోతే మన దేశం పైన మనం పట్టుకోల్పోతాము. మన భాష పైన మనం పట్టుకోల్పోతాము. అన్య భాషలను గౌరవించాలి, కానీ మన భాష తర్వాతే ఏ భాష అయినా కూడా. గమనించండి మిత్రులారా, గమనించండి ప్రభుత్వమా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండాలంటే ముందు తెలుగు మాట్లాడేవాడు ఉండాలి. ముందు వాడిని బతికించండి, తెలుగును బ్రతికించండి. ఇతర దేశాల్లో కూడా శ్రీకృష్ణదేవరాయలు లాంటి గొప్ప మహారాజులే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంత అమృత తుల్యమైనటువంటి భాషా సంస్కృతిని మీరు కాపాడండి. ఆటోమేటిక్గా అందరూ అభివృద్ధి చెందుతారు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో, భాషా జ్ఞానం పరిఢవిల్లుతుందో, అక్కడ దేశాభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే తెలుగు అనేది చాలా గొప్ప జ్ఞానము. ఈ జ్ఞానాన్ని అందరూ కూడా, ఈ సంస్కృతిని అందరూ కూడా నేర్చుకొని, అంటే ఎక్కడ ఎంత మోతాదులో దాన్ని వాడాలో అంత మోతాదులో దాన్ని వాడినప్పుడు, మనం వాడిగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానానికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. పిల్లలకి బ్రెయిన్ని కూడా డెవలప్ చేయడానికి తెలుగు భాష అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తించాలి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రజలు కూడాను అందరూ గమనించి మన దేశాభివృద్ధిలో తెలుగును కూడా ఒక భాగం చేయండి. మన ఇంట్లో తెలుగుని మాట్లాడటం మరవద్దు అని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, జై హింద్, జై భారత్, జై తెలుగుదేశం.